పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న రెండు రాజకీయ పేర్లు ఇవే. ఇద్దరికీ తమ తమ పార్టీలను తామే నడిపించాలి, ఎవరిమీద ఆధారపడకూడదు అనే ఆశయం ఉంది. కాని ఆ విషయాన్ని బయటకు చెప్పలేరు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరూ కలసి ఉంటేనే గెలిచే అవకాశం ఉందని, విడిపోతే ఓటమి తప్పదని ఇద్దరికి తెలుసు. గత ఎన్నికల్లో అది నిరూపితమైంది కూడా. అయితే కలిసి ఉండటమంటే కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేయడం మాత్రమే కాదు. పాలన, అభివృద్ధి, పార్టీలో పదవుల పంపకాలు, పార్టీని బలంగా నిలబెట్టడం, కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం, ఇలా చాలా విషయాలు ఉంటాయి. ఇవన్నీ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడే సరిగ్గా నడిచే అవకాశం కష్టము. అదే సమయంలో ఈ కలయిక పవన్ కళ్యాణ్పై ఎక్కువ ఒత్తిడి పెడుతోంది. ఎందుకంటే జనసేన బలాన్ని పెంచుకోవాలి, ప్రభుత్వంలో తన పాత్రను నిలబెట్టుకోవాలి, టీడీపీతో సమన్వయం చేసుకుంటూనే తన పార్టీ భవిష్యత్తును కూడా కాపాడుకోవాలి. ఈ సమతుల్యతే రాబోయే రోజుల్లో అసలు పరీక్షగా మారబోతోంది. 2029 వరకు ఈ కూటమి కొనసాగుతుందా? బీజేపీ ఆంధ్రప్రదేశ్పై పెట్టిన రాజకీయ పెట్టుబడిని వృథా కానివ్వదని అనుకోవచ్చు. నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలనే కోరిక చంద్రబాబు గారికి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే ఆశ జనసేన కార్యకర్తల్లో, బీజేపీ నేతల్లో ఉండొచ్చు. అందుకే 2029 వరకు హాఫ్ సీఎం ఫార్ములా వస్తుందా, లేక పవన్ కళ్యాణ్కే అవకాశమిస్తారా? ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే. చివరికి ఏం జరుగుతుందో